మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఈరోజు మనమంతా కూడా భోగి పండుగని చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాం ఇళ్లల్లో. చలికాలం చాలా ఎక్కువగా ఉండడం చేత భోగి మంటలని కూడా చక్కగా వేస్తూ ఉంటారు. అదంతా కూడా మనం చలిని కాపుకోవడానికి చాలా శ్రద్ధతో భోగి మంటలని అందరూ కూడా వేయడం జరుగుతూ ఉంటుంది ఇండ్ల ముందు. అయితే ఈ భోగి అనేటువంటి పదానికి అర్థం భోగ్యమైనది కనుక భోగి అనే పదం వచ్చింది. ఎందుకు దీనికి భోగ్యము అని పేరు వచ్చింది అంటే, మనకు ఈ భోగి కంటే ముందు ఒక నెల రోజుల ముందు నుంచి కూడా ధనుస్సంక్రమణం అవుతుంది. అంటే సూర్య భగవానుడు ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించినప్పటి నుంచి మనకు ధనుర్మాస వ్రత ఆరాధనను మనం చేస్తూ ఉంటాం. ఈ వ్రతాన్ని మనకు గోదాదేవి అందించిందని, గోదాదేవి యొక్క వైభవాన్నంతా కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఆ గోదాదేవిని తన తండ్రి చక్కగా భక్తి శ్రద్ధలతో ప్రేమగా లాలనతో పెంచుతూ భగవంతుని యొక్క గుణగణములని, ఆయన మీద ఉండేటువంటి విశ్వాసాన్ని, వాటన్నిటినీ కూడా ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచే రంగరించిపోచారు అంటారు కదా, అలాగే పెంచుతూ వచ్చారు. ఆ లాలనకి పెంపకానికి పెరిగింది కనుక ఆవిడ స్వామి మీద అమితమైనటువంటి ప్రేమను పెంచుకుంది. తనకు భర్త అంటే స్వామియే తప్ప మరొకరు కాదు అని తాను తన మనస్సులో బాగా బలంగా దృఢంగా పెంచుకుంది. అయితే ఇక్కడ భర్త అనేసరికి మనకు లౌకికమైనటువంటి ఇక్కడ ఉండేటువంటి సంసారిక జీవనం అని అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ భర్త అంటే అది కాదు. భర్త అంటే మనకు రక్షకుడు. ఎవరాయనే అంటే శ్రీమన్నారాయణుడు మాత్రమే మనకు రక్షకుడు, ఇంకెవరూ కాదు. ఎందుకోసము అంటే ఈ యొక్క విశ్వానికంతటికీ కూడా నాయకుడు తానే కనుక, పురుషుడు అంటే తానే కనుక, మనమంతా కూడా ఈ లౌకికమైనటువంటి ఈ లోకంలో పురుషాకృతిలో ఉన్నప్పటికీ మనమంతా కూడా స్త్రీలమే కనుక ఆ స్వామికి మనం భార్యలం, తాను మనకందరికీ భర్త కనుక ఆ అమ్మ కూడా ఆ స్వామినే భర్తగా కోరినటువంటి సమయంలో ఆ విష్ణు చిత్తుల వారికి చెప్తుంది, నేను శ్రీమన్నారాయణుని తప్ప ఇంకెవరిని కూడా వివాహం చేసుకోను అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ విష్ణు చిత్తుల వారు ఎలాగా ఈమెకి చేయడం వివాహం అని అనుకొని, సరే శ్రీమన్నారాయణుణ్ణి మరి ఎటువంటి అవతారంలో ఉన్నటువంటి స్వామి కావాలి అని చెప్పి 108 దివ్య దేశముల్లో ఉన్నటువంటి శ్రీరంగాది దివ్య దేశంలో ఉన్నటువంటి పెరమాళ్ళందరి యొక్క చరిత్రని, వారి యొక్క వైభవాన్నంతా కూడా ఆ గోదాదేవికి వినిపిస్తారు విష్ణు చిత్తుల వారు. అలా చెప్పగానే అప్పుడు తాను శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి రంగనాథుడే తనకి భర్తగా కావాలని కోరుతుంది. ఆయనే చాలా ఆలోచిస్తూ ఉంటారు, ఎలా మరి రంగనాథుణ్ణి వివాహం చేయడం ఎలా, ఎందుకంటే ఆయనేమో అర్చామూర్తిలో ఉన్నాడు, ఈమెడేమో చూస్తే మానవ కన్య, మరి ఎలా వివాహం చేయడం అని తాను ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో రాత్రి నిద్రించిన తర్వాత స్వప్నంలో ఆ శ్రీరంగనాథుడు దర్శనమిచ్చి, అయ్యా మీ అమ్మాయిని శ్రీరంగ క్షేత్రానికి తీసుకొని వచ్చి వివాహం జరిపించు, నేను ఆమెని స్వీకరిస్తాను అని చెప్పి ఆ స్వామి స్వప్నంలో చెప్పి తాను అదృశ్యమైపోతాడు. విష్ణు చిత్తుల వారు ఉదయాన్నే లేచి ఇంటి ద్వారములు తెరిచేసరికి శ్రీరంగ క్షేత్రం నుంచి వాహనములు, పల్లకి, భటులు, అర్చకులు అందరూ కూడా వచ్చి అక్కడ దర్శనమిస్తారు. ఆహా, రంగనాథుడే ఇంటికి పంపించాడు అమ్మాయినిచ్చి వివాహం చేయమని అని చెప్పి చక్కగా ఆ అమ్మాయిని అంటే గోదాదేవిని చక్కగా అలంకరించి పల్లకిలో శ్రీరంగ క్షేత్రానికి తీసుకొని వెళ్ళి అక్కడ వివాహం జరిపించి స్వామికి అమ్మను సమర్పిస్తారు విష్ణు చిత్తుల వారు. అలా జరిగినటువంటి రోజు కనుక, అంటే ఇక్కడ గోదాదేవి అంటే మనందరికీ కూడా మనల్ని అందరినీ తరింపజేయడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి గొప్పనైనటువంటి
అమ్మ సాక్షాత్తు భూదేవి అంశ తాను స్వామిలో భోగ్యమైంది కనుక దీనికి భోగి అని పేరు వచ్చింది. ఇది భోగి యొక్క గొప్పనైనటువంటి విశేషమైనటువంటి అర్థం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.